హైదరాబాద్ను హెల్త్ టూరిజం హబ్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ బంజారా హిల్స్లో ఏఐజీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామని, అందులో హెల్త్ టూరిజం ఒక చాప్టర్గా ఉంటుందన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు ప్రభుత్వం పేదలకు ఉచిత వైద్యం అందిస్తోందన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకి హెల్త్ ప్రొఫైల్ కార్టూన్ని క్రియేట్ చేయాలని భావిస్తున్నామన్నారు రేవంత్. ఒకప్పుడు ఉన్న ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ పోయి ఇప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్స్ రోజులు వచ్చాయన్నారు. హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయడం ద్వారా దీన్ని బ్రేక్ చేయొచ్చన్నారు. తెలంగాణలో నిర్మాణంలో ఉన్న వివిధ ఆసుపత్రులు పూర్తయితే మొత్తం 7,000 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులతో పోటీపడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తామన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులలో పనిచేస్తున్న వైద్యులు 11 నెలలు ఇష్టం వచ్చిన దగ్గర పనిచేయండి, కానీ 1 నెల మారుమూల ప్రాంతాల్లో పనిచేయాలని వైద్యులను కోరారు రేవంత్ రెడ్డి. ప్రపంచంలో ఉండే వాళ్ళకందరికీ ఆదర్శంగా ఉండే విధంగా మన దగ్గర హెల్త్ డిపార్ట్మెంట్ని, హెల్త్ టూరిజంని ఒక హబ్గా మార్చాలని ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. స్పెషలిస్ట్గా పెట్టుకున్నాం. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారిని కూడా నేను ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రం చేపట్టబోయే ఈ ప్రణాళికలో మీరు భాగస్వాములయ్యి ప్రజలకు అందుబాటులోకి వైద్యాన్ని, ఈరోజు ఎక్స్పెన్సివ్ థింగ్ ఏదైనా ఉందంటే మెడికల్ ట్రీట్మెంట్సే ఉన్నాయి. ప్రభుత్వం రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినప్పుడు 2 లక్షలు ఉండే. ఈరోజు పెరిగిన పరిణామ క్రమంలో దాన్ని 10 లక్షలకు పెంచడమే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ 14-15 మంత్స్లో దాదాపుగా 1,400 crores ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదల వైద్యానికి అందించినాం.